వెల్కమ్ టు మన తెలుగు టీవీ ఫిలిం బజ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మానుషి చిల్లర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలంటైన్ కాగా ఈ చిత్రం విడుదలైంది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందామా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అర్జున్ రుద్ర అంటే వరుణ్ తేజ్ వింగ్ కమాండర్. అర్జున్ దేశ రక్షణ కోసం రెడీ అయి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. స్వతహాగా ఆవేశపరుడైన రుద్ర ఆపరేషన్ వజ్రాలో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏంటి? వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏంటి? ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ అహ్నా అంటే హీరోయిన్ మానుషి చిల్లర్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ. ఇక దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందించడమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హళా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ సినిమాలు రాకపోవడంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతినిస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. కొన్ని స్పేస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మానుషి చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పర్ఫార్మెన్స్తో ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మీర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్తో పాటు మిగిలిన ప్రధాన పాత్రధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక మైనస్ పాయింట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఎలా సాగింది? అలాగే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలోని సన్నివేశాలు బాగానే ఉన్నా దర్శకుడు కథనాన్ని మాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ మిగిలిన సన్నివేశాల్లో కొన్నింటికి మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఇది ఒక మైనస్. ఇక సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది, హీరో అండ్ టీం ఎలాంటి కష్టాల్లో పడతారు, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కథనం కూడా సాదాసీదాగానే గడిచిపోయింది. దీనికి తోడు సినిమాలో కొన్ని చోట్ల మరీ సినిమాటిక్గా అనిపిస్తోంది. ఇక సాంకేతిక విభాగం ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. మంచి కథా నేపథ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హళా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనకబడ్డారు. కానీ స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. ఇక హరికే వేదాంతం సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిర్మాతలు సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్ నిర్మాణం విలువలు కూడా చాలా బాగున్నాయి. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం కొన్ని చోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తోంది. కథలోని మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ల మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్, అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ సినిమాలో ఆకట్టుకుంటున్నాయి. కానీ నెమ్మదిగా సాగిన కథనం, లాజిక్ లేని కొన్ని కీలక సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తున్నాయి. ఓవరాల్గా భిన్నమైన యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో దీపక్ సరోజ్ హీరోగా యశస్వి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ యారోగెంట్ యాక్షన్ డ్రామా సిద్ధార్థ రాయ్. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే సిద్ధార్థ్ రాయ్ అంటే దీపక్ సరోజ్ జీవితం అంటే కేవలం తిండి, నిద్ర, సాన్నిహిత్యం లాంటివి ఉంటే చాలు అనే భావనతో మాత్రమే ఆలోచన కలిగిన వాడు. మరి ఎమోషనల్గా ఇలాంటి ఆలోచనలు కలిగిన యువకుడు ఇందుమతి
అంటే హీరోయిన్ తన్వి నేగి పరిచయం అవుతోంది. మరి సిద్ధుకి కంప్లీట్ భిన్నంగా ఉండే ఈ అమ్మాయితో పరిచయం ఎక్కడ వరకు వెళ్ళింది? ఒకవేళ వీరు విడిపోతే సిద్ధు ఏం చేస్తాడు? అసలు చివరికి ఏమైంది అనేది మిగతా కథ. దీనికి ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో చిత్రాల్లో మంచి రోల్స్ చేసిన దీపక్ ఈ బోల్డ్ చిత్రంలో మాత్రం సాలిడ్ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు అని చెప్పాలి. తనలోని ఏ పాటి పొటెన్షియల్ నటుడు దాగున్నాడో ఈ చిత్రంలో చూపించాడు. అలాగే దర్శకుడు తనతో ఏం చూపించాలి అనుకున్నాడో దానిని దీపక్ సరోజ్ తన స్టెల్లార్ పెర్ఫార్మెన్స్తో చూపించాడు. ఇక ఫీమేల్ లీడ్లో కనిపించిన తన్వి నాగి కూడా మంచి పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేస్తుందనే చెప్పాలి. తన రోల్లో కావలసిన ఎమోషన్స్ని ఆమె పర్ఫెక్ట్గా డెలివరీ చేసింది. ఇక వీరితో పాటుగా మిగతా ముఖ్య పాత్రల్లో నటించిన ఇతర నటీనటులు తమ పాత్రల్లో పర్ఫెక్ట్గా సెట్ అయి మంచి నటనను కనబర్చారు. ఇక దీంట్లో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ సినిమాలో బేసిక్ లైన్ బాగానే అనిపిస్తుంది, కానీ దీనిని తెరకెక్కించడంలో మాత్రం లోపాలు కనిపిస్తాయి. అయితే రీసెంట్ టైమ్స్లో ఓ యాటిట్యూడ్ ఉన్న హీరో పాత్ర అంటే ఇలానే ఉండాలి అనే ఫార్మాట్ చెప్పుకొని క్రియేట్ చేసుకున్నట్లు మనం ఆల్రెడీ చూసిన విధంగానే ఈ సినిమాలో కూడా సీన్స్ కనిపిస్తాయి. అయితే ఇవి ఈ చిత్రానికి అనవసరం అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోర్స్ సీక్వెన్స్లు ఒకంత ఓవర్ డోస్లో కూడా అనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా మరికొన్ని సీన్స్ అయితే చాలా బోల్డ్గా కొన్ని వర్గాల ఆడియన్స్కి ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాగే కొన్ని లాజిక్లు అయితే ఓవర్గా అనిపిస్తాయి. అలాగే సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించదు. ఫైనల్గా సినిమాలో సాంగ్స్ కానీ వాటి ప్లేస్మెంట్లు కానీ బాగా డిసప్పాయింట్ చేయడమే కాకుండా కథనంలో చికాకు తెప్పిస్తాయి. ఈ చిత్రంలో నిర్మాణపు విలువలు పర్వాలేదు. ఇక టెక్నికల్ టీంలో సినిమాటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ వర్క్ బాగాలేదు. అలాగే ఎడిటింగ్ మాత్రం ఇంకా బాగా చేయాల్సింది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించాల్సింది. ఇక దర్శకుడు ఎస్ఎస్వి విషయానికి వస్తే ఒక పాత్రల నుంచి కాస్త సహజ నటను రాబట్టడంలో ఆకట్టుకున్నాడు తప్ప ఇక మిగతా ఏ అంశంలో కూడా మెప్పించలేదు అని చెప్పాలి. అనవసరపు హంగులు అద్దడం నిజంగా ఈ చిత్రానికి అనవసరం అనిపిస్తుంది. ఏదో యూత్ని ఆకట్టుకునేందుకు యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకునే వాళ్ళ కోసం ఫోర్స్ డిజైన్ చేసిన సీక్వెన్స్లు ఏమాత్రం మెప్పించవు. స్క్రీన్ ప్లేని నీట్గా డిజైన్ చేసుకొని ఈ సినిమాని తాను ప్రజెంట్ చేయాల్సింది. బాహుబలిలో బలాల దేవుడిగా చేసిన విరాట పర్వంలో కామ్రేడ్ రవి శంకర్గా కనిపించిన అది రాణా దగ్గుపాటికే చెల్లుతుంది. ఎందుకంటే ఎప్పుడు డిఫరెంట్ జోనర్లలో అంతకంటే పవర్ఫుల్ పాత్రల్లో నటించడానికి రాణా ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. తాజాగా ఎలాంటి ఓ చిత్రాన్ని తీయాలని రాణా అనుకుంటున్నాడట. అయితే ఇది ఓ బయోపిక్ అని సమాచారం. మరి ఎవరి జీవితాన్ని రాణా తెరపై చూపించబోతున్నాడో చూద్దామా? ఇక బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ బయోపిక్లో రాణా నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని ఇండియన్ వెర్షన్గా రూపొందించాలని రాణా ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే దీనికోసం కొంతమంది దర్శకులతో కూడా డిస్కషన్ జరిపినట్లు తెలుస్తోంది. ఇక బాక్సర్ మహమ్మద్ జీవితాన్ని చాలా ఎమోషనల్గా తెరపై చూపించే అవకాశం ఉందని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బయోపిక్ చేయాలని రాణా డిసైడ్ అయ్యారట. అయితే గతంలో ఆలీపై పలు హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. మరి తొలిసారి ఇండియాలో రాబోతున్న ఆలీ బయోపిక్ ఎవరు డైరెక్ట్ చేస్తారో, మన ఇండియన్ బ్యాక్డ్రాప్లో దీన్ని ఎలా రూపొందిస్తారో చూడాలి. మరి హాలీవుడ్ మూవీలను మన వాళ్ళు చూసి కాపీ కొట్టడం, రెఫరెన్స్లు తీసుకోవడం, రీమేకులు చేయడము జరుగుతుంది. అయితే హాలీవుడ్ మూవీలోకి మన సినిమా కథను తీసుకోవడం, ఇక్కడి కథను రీమేక్ చేయడం అరుదు. కానీ ఇలా తొలిసారిగా మన ఇండియన్ కథను తీసుకొని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో ఒక్కసారిగా టాప్లోకి ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు టైం అనేది ఉండదని, ఎప్పుడు చూసినా అదే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు. దృశ్యం సినిమా మాలీవుడ్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోని నిలబెట్టింది ఈ దృశ్యం సినిమా. రెండో పార్ట్ కూడా ఓ రేంజ్లో హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే ఈ దృశ్యం సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయాలని అక్కడి మేకర్లు ఫిక్స్ అయ్యారు. ప్రొడక్షన్ కంపెనీ పనోరమా చైర్మన్ ఎండి కుమార్ ఈ మేరకు స్పందించాడు. కొరియా, హాలీవుడ్లోనే కాకుండా ప్రపంచంలోనే ఇతర అన్ని భాషల్లోనూ రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక వార్నర్ బ్రదర్స్ సంస్థకు చెందిన జాక్ ఈ మేరకు స్పందించాడు.
దృశ్యం అనేది ప్రత్యేకమైన స్టోరీ, ఇక స్టెల్లింగ్, డ్రామా, ఎమోషన్స్ ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. పిల్లి ఎలకల రేస్లా ఉంటుందనే చెప్పుకొచ్చారు. హాలీవుడ్ ఆడియన్స్ను సైతం ఆకట్టుకుంటుంది అంటున్నారు ప్రేక్షకులు. మరి ఈ హాలీవుడ్ రీమేక్లో ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది.